ఈరోజు మా జైత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మరి ప్రజల మనసులో ఏముందో మా నాయకుల మనసులో ఏముందో ఇంకా చాలా వరకు కూడా అందరూ కూడా మాట్లాడతారు. ఒక్కరు తీస్తే అందరూ కూడా ఎంత అన్యాయం ఎమ్మెల్యే గారు ఏం చేసారో అందరూ కూడా మాట్లాడతారు. కానీ వాళ్ళందరి గొంతుకగా ఇయ్యాల నేను ఒక జిల్లా తొలి చైర్పర్సన్గా సంజయ్ కుమార్ గారు నిన్న ఉమ్మడి జిల్లా కరీంనగర్ వేదికగా ఒక ప్రణాళిక సమావేశంలో జరిగినటువంటి సంఘటనలో భాగంగా హుజరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు జైత్యాల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని లేచి నీది ఏ పార్టీ, అసలు ఏ పార్టీ పక్షాన నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది. ఎందుకు అడిగానంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాము. దేని మీద చర్చ పెట్టుకున్నారంటే వాళ్ళు రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డుల గురించి వాళ్ళు చర్చ పెట్టినప్పుడు అక్కడ మాజీ మంత్రివర్యులు బంగ్లా కమలాకర్ గారు కావచ్చు, మా శాసన మండలి సభ్యులు ఎల్లమ్మ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. అందరూ అడిగిన దాంట్లో మరి రైతుల గురించి వాళ్ళు మాట్లాడారు. రైతుల గురించి ప్రభుత్వాన్ని నిలదీసారు. మరి మేము గెలిచిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పేసి డిమాండ్ చేసారు కదా, మరి 12,000 ఇస్తాను. మా ఊళ్ళో 50% వరకు కూడా రుణమాఫీ కాలేదు. మరి రుణమాఫీ అయిందని రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తారని చెప్పేసి నిలదీసి, మరి రేషన్ కార్డులు మేము రాగానే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రమాణం చేసారు కదా, రేషన్ కార్డు లేదు. అసలు ఇందిరమ్మ ఇల్లు ఏ కాన్స్టిట్యున్సీకి ఏ ఊరికి ఎన్ని ఇస్తారని చెప్పేసి నిలదీసారు. ఎవరు నిలదీసారు? బీఆర్ఎస్ పార్టీ, ప్రజల పార్టీ. మరి ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తారు. వాళ్ళు ప్రజల పక్షాన ప్రశ్నించారు. అడిగిన దానికి ఎవరు ఆన్సర్ చేయాలి, సమాధానం చెప్పాలి. ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్న మంత్రులు, అక్కడ ఉన్నటువంటి అధికార బృందం అందరూ కూడా కూర్చొని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి జైత్యాల ఎమ్మెల్యే గారికి ఎందుకు మైక్ ఇచ్చిర్రు, ఈయన ఏ పార్టీ నుండి మాట్లాడుతుండ్రు అని చెప్పేసి అడిగిన దాంట్లో అసలు తప్పేముంది? కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు మొన్న ఒక విలేకరి, ఈ మధ్యలో ఒక విలేకరి అడిగిన అసలు మీరు ఏ పార్టీలో వస్తారని అంటే, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, 3 రంగుల జెండా కప్పుకున్నా, నేను 3 రంగుల కండువా, అది దాని మీద గుర్తు లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మళ్ళా అందుకే అనుమానంతో అసలు మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి అడగడం జరిగింది. మరి మానసిక పరిస్థితి బాగాలేక మాట్లాడుతున్నారా? ఒకసారేమో బీఆర్ఎస్ అంటారు, ఒకసారేమో 3 రంగుల కండువ కప్పుకున్నా అంటారు, ఒకసారి దాని మీద గుర్తుందని ఏమన్నా చేతి గుర్తు ఏమన్నా ఉందా కండువ మీద? అందుకే కప్పుకున్నానంటే మరి ప్రజలను మోసం చేసి, కార్యకర్తలను మోసం చేసి, ఇవాళ మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కార్యకర్తలందరూ, ఇక్కడ ఉన్న కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీల సైనికులందరూ ఒక్కొక్క కేసీఆర్ తిరిగి గ్రామాన పట్టణంలో వార్డున తిరిగి మరి చెమటను మరి రక్తంగా మరిగించి రంగరించి ఇవాళ గెలిపిస్తే మీరు జైత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ గారు బొమ్మ మీద గెలిచారు. కాబట్టి నువ్వు ఏ పార్టీ అని చెప్పేసి అడగడంలో ఏం తప్పు ఉంది? అసలు అది తప్పే కాదు. నువ్వే ఛాతి మీద చేసి నువ్వేసిన ఫస్ట్ ఆ విజువల్స్ క్లియర్గా చూస్తే ఛాతి మీద కౌశిక్ రెడ్డి గారిని నూకేసారు. అసలు కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడారు కదా, కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. అసలు నువ్వే పార్టీ అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారిని మీరు అన్నారు కదా. కౌశిక్ రెడ్డి గారు పదవి లేనప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఇవాళ అధికారంలో లేదు బీఆర్ఎస్ పార్టీ, అయినా కూడా ఎమ్మెల్యే గెలిచి మరి బీఆర్ఎస్ పార్టీలోనే మరి ఆపద సమయంలో కార్యకర్తలకు అండగా, నమ్ముకున్న కార్యకర్తలకు అండగా, పార్టీకి అండగా, మరి అక్కడ నియోజకవర్గ ప్రజలకు మరి ప్రశ్నించే గొంతుకై మరి ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గారు మరి పోరాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆయనకు మీకు చాలా తేడా ఉంది. మీరేం చేశారు? మరి నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేసి,
ప్రజలను మభ్యపెట్టి ఇవాళ కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. మీరు ఆ కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తి, మీకు కౌశిక్ రెడ్డి గారికి ఉన్న తేడా దాంట్లోనే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందరూ బీఎస్పీ అండ్ కమ్యూనిటీ పార్టీలను కూడా కలుపుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులకు ఎవరికి మాట్లాడే అర్హత ఉండదని మాట్లాడారు. కొంచెం అన్న చదువుకున్న వ్యక్తి అంటారు, కళ్ళ డాక్టర్ అంటారు, కొంచెం అన్న జ్ఞానం సోయి తెచ్చుకొని మాట్లాడాలి. బీఎస్పీ పార్టీ విలీనమైంది బీఆర్ఎస్ పార్టీలో, వాళ్ళు విలీనం చేసిరు. విలీనం చేసిన తర్వాత పార్టీ కండువ కప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపులు ఎప్పుడు ప్రోత్సహించలేదు. కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు. పార్టీ ఫిరాయింపులు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. చట్టబద్ధంగా విలీనం అయిన తర్వాతనే మరి ఎమ్మెల్యేలు తీసుకోవడం జరిగిందే తప్ప నీలాగా దొంగచాటున వెళ్ళి అర్ధరాత్రి మరి కండువాలు కప్పలేదు. వాళ్ళు వచ్చింది తప్ప కేసీఆర్ కండువాలు కప్పలేదు. ఇదొకసారి మరి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్లో కొనసాగుతూనే ప్రజలను మభ్యపెట్టుకుంటా ఇవాళ మాట్లాడుతున్నటువంటి సంజయ్ కుమార్ గారు మరి బీఎస్పీ పార్టీ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు డబ్బులకు అమ్ముడు పోలేరు. మీలా ఎవరు కూడా డబ్బులకు అమ్ముడు పోలేదు. ఇవాళ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేకున్నా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పేసి ఇవాళ బీఎస్పీ పార్టీ నుంచి వచ్చిన తప్ప మీలాగా డబ్బులకు అమ్ముడు పోలేదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో మిమ్మల్ని ఎమ్మెల్యే కాకున్నా కూడా, మీరు ఎమ్మెల్యే కాకున్నా ఇన్ఛార్జిగా నియమించి మరి చాలా వేదికలు కవితక్క గారు సంజయ్ కుమార్ గారే మా ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పారు. అంటే 10 సంవత్సరాలు అధికారం ఉన్న రోజులు అన్ని అనుభవించినావు, అన్ని రకాలుగా అనుభవించిన తర్వాత కేవలం 10 రోజులు గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన 10 రోజులు మాత్రం అధికారం లేకపోతే ఉండలేకపోయినావు. 10 సంవత్సరాలు అధికారం ఉంటే నువ్వు ఎమ్మెల్యే గెలవకున్నా కూడా ఈయన మా ఎమ్మెల్యే అని చెప్పి అనుభవించినావు. 10 రోజులు అధికారం లేకపోతే మరి అధికారం కోసం, పదవి కోసం, నీ స్వలాభం కోసం, పైసల కోసం, కాంట్రాక్టర్ల కోసం నువ్వు ఇలా పార్టీ మారినావు. ఇవాళ కౌశిక్ రెడ్డి గారు నిలదీస్తే నేను కాంగ్రెస్ అని కక్కినావు పూర్తిగా కూడా. నువ్వు అప్పటిదాకా ప్రజలకో మాట, పూటకో మాట, గంటకో మాట మాట్లాడు. నేను ఇంకా సభ్యత్వం తీసుకోలేదు, నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. అంత ధైర్యం లేని వాడివి, అసలు ప్రజలను మోసం చేసిన వాడివి. కాంగ్రెస్ కండువా కూడా కప్పుకుండా అనాలి.